పేరు గొప్ప ఊరు దిబ్బల నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి. బాలింతలకు భద్రతేది, మెటర్నిటీ వార్డ్ బాత్రూంలో దయనీయ పరిస్థితి. సౌకర్యాలు లేని మెటర్నిటీ వార్డ్ బాత్రూములు, ఇన్ఛార్జీల పాలన కుంటుపట్ట అభివృద్ధి, అస్తవ్యస్తంగా శానిటేషన్ వ్యవస్థ, పట్టించుకొని జిల్లా యంత్రాంగం. అసలు అనకూడదు కానీ అండి, ఈ ఫొటోస్ చూస్తుంటే, ఈ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే వాంతి వస్తుందన్నమాట. చూసారా, ఇది శానిటేషన్ విభాగం యొక్క పనితీరు. మళ్ళీ ఇది మెటర్నిటీ వార్డ్. ఇది ఎంత దారుణంగా ఉందో చూడండి ఇక్కడ పరిస్థితులు, వాష్రూమ్స్ పరిస్థితులు. వీటికి డోర్లు లేవు, డోర్లు లేకుండా డస్ట్బిన్లు చూడండి ఎలా ఉన్నాయో. ఆ వెనకాల గోడలు చూసారు ఒకసారి ఎలా ఉన్నాయో. దీన్ని ఎలా అండి ఉపయోగిస్తారు దీన్ని? బాలింతలు ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళు ఎలా, అసలు బాలింతలే కాదు సామాన్య మనిషి ఎవడన్నా దీన్ని ఎట్లా ఉపయోగిస్తాడు దీన్ని? ఇంత దారుణంగానే ఉండేది, ఇంత దారుణంగానే మరీను. అసలు పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ దీనికి. బాలింతల గతి అంతే, సౌకర్యాలు అంత దారుణం, అస్తవ్యస్తం పరిస్థితి. బాలింతలకు భద్రత ఏది, మెటర్నిటీ వార్డ్ బాత్రూంలో దయనీయ పరిస్థితి. సౌకర్యాలు లేని మెటర్నిటీ వార్డ్ బాత్రూములు, ఇన్ఛార్జీల పాలనలో కుంటుపట్ట అభివృద్ధి. ఎంత దారుణంగా ఉంది ఇక్కడ నల్గొండలో పరిస్థితి. ఒకసారి మా రిపోర్టర్తో మాట్లాడదాం. ఇక్కడ ఈ నల్గొండ హాస్పిటల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అసలు ఎప్పటి నుంచి ఇలా ఉంది? మీరు హాస్పిటల్కి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? ఏం చెప్పారు హాస్పిటల్ వాళ్ళు? హలో సార్, నమస్తే. ప్రభుత్వ ఆసుపత్రిలో, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైనా ఉంటది అంటే, ఇక్కడ పేరుకేమో పెద్ద ఆసుపత్రి, మంత్రి గారు ఇన్ఛార్జ్, మంత్రి గారి నియోజకవర్గము, మంత్రి గారు కొమరరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గము, పేరుకేమో పెద్ద ఆసుపత్రి. ఆసుపత్రి లోపల చూస్తేనేమో అన్ని మౌలిక సదుపాయాలు ఏవి కూడా కనబడడం లేదు. ఇవాళ నేను విజిట్ చేసి గత వారం 10 రోజులు అక్కడ విజిట్ చేస్తున్నాను. నేను పోయేసి అక్కడ వార్త కోసం, అక్కడ వివరణ కోసం ఒక సూపరింటెండెంట్ కలుద్దాం అనుకుంటే అక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్, ఆమెనే ఇన్ఛార్జ్. ఆ సూపరింటెండెంట్ కు మరో 2 ఇన్ఛార్జీలు, ఎవరు కూడా అక్కడ టైం కు దొరికే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి మెటర్నిటీ వార్డు అంటే కాన్పుల వార్డు, బాలింతలు ఉంటారు. ఆ బాలింతల వార్డుకు సంబంధించి పక్కనే బాత్రూమ్లు ఉంటాయి. ఆ బాత్రూమ్లలో కనీస వసతులు లేవు. కనీసం ఆ సింకులు వాడుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి, వెస్టర్న్ బేసిన్ ఉన్నది. ఆ బేసిన్ కు, ఆ లెట్రిన్ కి డోర్ లేదు. ఆ బేసిన్ పనిచేయట్లేదు. అసలు ఆడవారు అసలు ఎట్లా ఉంటది, అసలు ఎట్లా వెళ్తారు అక్కడికి, హాస్పిటల్ ఎట్లా ఉంటారు అసలు? కనీసం అది పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటది, దాని చైర్మన్ జిల్లా కలెక్టర్ ఉంటారు. అయినా గానీ ఆసుపత్రిపై చూద్దాం అనే పరిస్థితి అయితే లేదు, విజిట్ చేద్దాం అనే పరిస్థితి లేదు. ఏదంటే పేరుకు మాత్రం కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాము, కొత్త బిల్డింగ్లు కట్టిస్తున్నాము, ఇవి తెస్తున్నాము, అవి తెస్తున్నాం అనే లోపల ఉండేది లోపలనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే అంటే డెలివరీకి వచ్చిన వాళ్ళకి కూడా ఇవే బాత్రూమ్సా? డెలివరీకి వచ్చిన వాళ్ళకి మెటర్నిటీ వార్డ్ అని సపరేట్ ఉంటది. ఆ వార్డుకి సంబంధించి పక్కనే ఈ బాత్రూమ్స్ ఉంటవి. ఆ బాత్రూమ్ ల పరిస్థితి అది, ఒక లెట్రిన్ కు డోర్ ఉండదు. ఒక లెట్రిన్ కు ఆడవారు పోయి అక్కడ యూజ్ చేసుకునే బాత్రూమ్ కి డోర్ లేకుంటే ఎలా వెళ్తారు? అక్కడ ఉన్నటువంటి మనం తీసిన ఫోటోస్ వెస్టర్న్ బేసిన్ ఉన్నది. ఆ బేసిన్ కనీసం దాని అది ఏం డోర్ లేదు. ఆ బేసిన్ కూడా యూజ్ చేసే పరిస్థితిలో లేదు. భయంకరంగా ఉంది, చూడటానికి దారుణంగా ఉంది అసలు. దారుణంగా ఉన్నది. అక్కడ సూపరింటెండెంట్ కు గత వారం రోజులుగా నేను ఫోన్ చేస్తూనే పోతూనే ఉన్నా. అక్కడ ఆఫీస్ కలుస్తాను తీసుకోవడానికి ఏందని, కనీసం ఆమె కలిసే పరిస్థితిలో లేదు. ఇక్కడ ఉండదు. ఆమె హైదరాబాద్ టు నల్గొండ జర్నీ చేసుకుంటూ ఉంటుంటది. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు సార్. లోపలైతే ఆ రోగుల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఏమనంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పెద్ద ఆసుపత్రికి వచ్చేదే పేదవాళ్ళు. వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా. క్వశ్చన్ చేస్తే వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడడం ఇవన్నీ చాలా సర్వసాధారణం. ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? ప్రజలను అడిగారా? ప్రజలతో అడిగినాము, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినాము. వాళ్ళు వేసినా కానీ సార్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సార్ మేము చెప్తే మేము చేస్తే మా మీదకి మళ్ళీ ఉల్టా మా మీదనే తిడతారు సార్, మమ్మల్ని ఎలాగొడతారు ఇక్కడి నుంచి అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. చెప్పే పరిస్థితి, ధైర్యంగా చెప్పే పరిస్థితులు లేరు. అందుకని మనం ఆ ఫోటోస్, ఆ విజువల్స్ అవన్నీ తీసుకొని వచ్చినాం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఇది నల్గొండ మంత్రి గారి నియోజకవర్గం. మేము తోపులం, మేము తురుములం అని చెప్తా ఉంటారు మంత్రి గారు. చూస్తే తల్లి పిల్లల వార్డ్ అనమాట, అదే మెటర్నిటీ ల్యాబ్. అప్పుడే డెలివరీ అయిన బాలింతలు అంటారు వాళ్ళు. చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి, అంటే రోజులు కాదు గంటల పిల్లలు ఉండే వాళ్ళకి ఈ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోండి. ఈ హాస్పిటల్స్కి ఎవరు వస్తారు? మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు మాత్రమే ఈ హాస్పిటల్స్కి వస్తారు. అంటే మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉచితమైన నాణ్యమైన వైద్యం అందించకూడదనే మీ లక్ష్యమా?
ఇంత దారుణంగా, ఇంత చండాలంగా, ఆ వర్డ్ వాడుతున్నాను తప్పుగా అనుకోకండి, ఇంత చండాలంగా మనిషి అన్నవాడు వెళ్ళలేని బాత్రూమ్స్ ఈ విధంగా ఉంటే ఎవరైతే ఈ హాస్పిటల్కి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారో డాక్టర్ గారు కావచ్చు, ఎవరైతే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా మీలో ఎవరైనా ఆ బాత్రూమ్ వాడగలుగుతారా? మనుషులు ఎవరైనా ఆ బాత్రూమ్స్ వాడగలుగుతారా? అలాంటిది బాలింతలకు వార్డ్స్లో అలాంటి బాత్రూమ్స్ ఉన్నాయంటే ఇదేనా బంగారు తెలంగాణ అని మీరు చెప్పుకునేది? వెలిగిపోతుంది తెలంగాణ, రైజింగ్ తెలంగాణ, దూసుకెళ్ళిపోతుంది తెలంగాణ అని చెప్తున్నారు, ఇదేనా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంత నీచమైన దీన స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే ఇదే మన బంగారు తెలంగాణ? మళ్ళీ మొదలు పెడితే ఒక్కొక్క గత 11 సంవత్సరాల నుంచి ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో, ఎంపీ ఉన్నాడో, మంత్రి ఉన్నాడో, ఎమ్మెల్సీ ఉన్నాడో వాళ్ళ జాతకాలు మొత్తం తీస్తే ఒక్కొక్కటి దగ్గర 1000 కోట్లు తగ్గకుండా బయటికి వెళ్తారు ఒక్కొక్కటి దగ్గర నుంచి. కానీ ప్రజలకి మీరు ఇచ్చే వసతులు మాత్రం ఇవి. సామాన్య మనిషి అన్నోడే వాళ్ళంత దారుణంగా, దుర్భరంగా, దరిద్రంగా ఉన్న ఈ హాస్పిటల్స్లో వెటర్నరీ వార్డ్స్లో ఉన్నాయి. మహిళలు ఏ విధంగా వాడతారండి వీటిని? కొంచెం అన్నా సిగ్గుండద్దా? మళ్ళీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు హాస్పిటల్కి వస్తేనేగా అడుగుతానికి మనం, మా ప్రతినిధి హాస్పిటల్కి వస్తేనేగా. మరి దీని గురించి మాట్లాడరు ఎవరో. మిగతా రాజకీయాల గురించి, వాటి గురించి, వీటి గురించి గంటల లోకదంపుడు స్పీచ్లు ఇస్తారు కదా, మరి వీటి గురించి మాట్లాడరు ఎందుకో? ఇంత దారుణమా, ఇంత నిర్లక్ష్యమా? ప్రజల ఆరోగ్యం అంటే, ప్రజల సమస్యలంటే ఇంత నిర్లక్ష్యమా? మళ్ళీ నాకు హోమ్ మినిస్టర్ కావాలి, నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని రకరకాల గొప్పలు చెప్పుకుంటారు కదా మీరు, మీ అన్న తమ్ముళ్ళు కలిసి. ఇదే మీ యొక్క పనితీరు లక్షణం? ఇంత దారుణంగానా? చిచ్చి. ఒక్కసారి ఎవరైతే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన, మన ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆ ఎమ్మెల్యే, ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒక్కరోజు ఆ బాత్రూమ్స్ వాడండి, వాడి దగ్గరికి వెళ్ళండి కనీసం చాలు మీరు మనుషులైతే. ఇంత దారుణం అసలు. మళ్ళీ పేరుకేమో పెద్ద ఆసుపత్రి ఇది, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే పేదలకు పెద్ద దిక్కు. కానీ నల్గొండ జీహెచ్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నానని గుర్తు చేస్తున్నాయి. హాస్పిటల్లో అడుగడుగున అపరిశుభ్రత, అస్తవ్యవస్థంగా ఉన్న శానిటేషన్ వ్యవస్థ కారణంగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, లోపలికి వెళ్తే ఇది రోగాలు నయం చేసే కేంద్రంలో కాకుండా కొత్త రోగాలను అంటించే కేంద్రంలా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి వెళ్తే రోగాలు తగ్గడం పక్కన పెట్టండి, కొత్తవి వస్తాయి. అందులోనూ డెలివరీ అయిన తర్వాత మహిళలు చాలా వీక్గా ఉంటారు, అత్యంత అట్మోస్ట్ శానిటేషన్ ఉండాలి అక్కడ. ఇంత దారుణంగా ఉంటే మీకు ఎందుకులే మాటలు రావట్లా మీ పరిస్థితులు చూస్తుంటే. నల్గొండ జీజీహెచ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ముఖ్యంగా హాస్పిటల్లో అస్తవ్యస్తంగా మారిన శానిటేషన్ వ్యవస్థ రోగులను, వారి సహాయకులను నరకేతనకు గురి చేస్తుంది. అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపం కొట్టచొడుగా కనిపిస్తుంది. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో ముఖ్యంగా రోగులు ఉపయోగించే బాత్రూంలో పరిశుభ్రత పూర్తిగా లోపించింది. ఎక్కడ చూసినా మురికి దుర్వాసన వెదజల్లుతుంది. ఇది అంటువ్యాధులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత సున్నితమైన మెటర్నిటీ వార్డు ప్రసూతి విభాగంలో బాలింతలు ఉపయోగించే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యంగా బాత్రూంలకు డోర్లే లేవు. గోప్యతకు ఆస్కారం లేకుండా బహిరంగ ఉండటం మహిళా రోగులకు ఎంతగానో అవమానకరంగా మారింది. అంతేకాదు బాత్రూమ్ లోపల అమర్చిన వెస్టర్న్ టాయిలెట్స్, హ్యాండ్ వాష్ సింకులు కూడా పనిచేయటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఎలా ఉపయోగించుకోవాలో ఇంతటి అపరిశుభ్ర వాతావరణంలో బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. మాత్రం మనుషుల మానవత్వం అయితే ఇలా ఉండదండి మీకు, ఏమాత్రం మానవత్వం ఉన్నా. ఎందుకంటే నవజాత శిశువులు, బాలింతలు ఉపయోగించే వాష్రూమ్స్నే ఇంత చండాలంగా మెయింటైన్ చేస్తున్నారంటే ఇది. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి, జేజేలు కొట్టండి, జిందాబాదులు కొట్టండి. ఇది మన బంగారు తెలంగాణ, ఇది మన రైజింగ్ తెలంగాణ, ఇది మన తెలంగాణ వెలిగిపోతుంది. మన ముఖ్యమంత్రి అంటాడు నెక్స్ట్ టైం నుంచి అమెరికా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు వస్తారంట మన దగ్గరికి ఈ బాత్రూములు చూసి. అమెరికా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు వస్తారంట, ఇంకోసారి గెలిపిస్తే సింగపూర్గా మార్చేస్తారంట. ఒకసారి ఈ పని చూడండి. ఇదే కాదు, రాష్ట్రంలో నేను సవాల్ చేస్తా, రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా పోండి ఇంతకన్నా దారుణంగా ఇంతే ఉంటాయి పరిస్థితులు అంతే. వీటిని చూసే ఇది లేదు. కానీ సింగపూర్ మారుస్తారంట, ఇవి అమెరికాగా మారుస్తారంట, టోక్యో జపాన్గా మారుస్తారంట.
మీ బొంద, మీ మశానం. ఏమన్నా కొంచెమన్నా మానవత్వం ఉందా అండి మీకు? జిల్లా యంత్రాంగం అసలు వీళ్ళకి పట్టనే పట్టదు. ప్రభుత్వ ఆసుపత్రి ఇంత దయనీయ పరిస్థితి ఉన్నప్పటికీ జిల్లా పరిపాలనాధికారి కానీ సంబంధిత అధికారులు కానీ ఆసుపత్రిని పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై వారి పర్యవేక్షణ లేదంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నల్గొండ జీజీహెచ్లో ప్రస్తుతం ఇన్ఛార్జి సూపరింటెండెంట్ పాలన నడుస్తుంది. ఆమెకి తోడుగా మరో ఇన్ఛార్జీలు ఉండడం గమనార్హం. అంత కీలకమైన ఆసుపత్రి నిర్వహణకు 3 ఇన్ఛార్జి మధ్య నలుగుతుంది. 3 ఇన్ఛార్జీలు అంటే ఏం ఉపయోగం అండి? చివరికి ఇన్ఛార్జీల పాలనలో అధికార యంత్రాంగం స్పష్టత కొరవడి ఆసుపత్రి అభివృద్ధి కుంటుపడుతుందని, పారిశుధ్యం నిర్వహణ పూర్తిగా గాడి తప్పాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ మీ యొక్క వీటి వల్ల వాటి వల్ల ఒక నవజాత శిశువుకి ఏమన్నా జరిగినా, ఒక బాలింతకి ఏమన్నా క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయినా ఎవరు ట్రీట్మెంట్ చేస్తాడు? మీరు చేసే ట్రీట్మెంటే అంతంత మాత్రం, పైగా కొత్త రోగాలు అంటిస్తున్నారు మీరు. పేద ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండాల్సిన ఈ ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొన్న ఈ అధ్వాన పరిస్థితిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద రోగులు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ అలసత్వాన్ని జిల్లా యంత్రాంగం ఎప్పుడు గుర్తిస్తుంది? ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్య వ్యవస్థను గాడిన పెట్టాలని, పనిచేయని మౌలిక సదుపాయాలను వెంటనే బాగు చేయాలని, ఆసుపత్రికి పూర్తిస్థాయి సూపరింటెండెంట్తో సహా ఇతర అధికారులు నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రోగుల ఆందోళన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. పాపం వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. ఇక్కడ వచ్చి ఆరోగ్యం కనీసం ట్రీట్మెంట్ తీసుకుందాం అంటే ఇక్కడ మీరు ఇలాంటి పరిస్థితుల్లో పెట్టారు. మరి ఏం సావమంటారా జనాల్ని? అంటే పేదవాళ్ళని సావమనేనా మీ ఉద్దేశం? ప్రభుత్వ హాస్పిటల్స్కి ఎందుకు వస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే లక్షల్లో బిల్లు వేస్తారు, ఇక్కడ మీరు వైద్యం అందిస్తారు, మీ దగ్గరికి వస్తే మీరు బతికొండగానే చంపుతున్నారు వీళ్ళని. ఇప్పటికైనా మారండి, యాక్షన్ తీసుకోండి, ఆ టాయిలెట్స్ని క్లీన్ చేయండి. హాస్పిటల్ మొత్తం పైన ఒకసారి మీరు పూర్తి స్థాయిలో మంత్రి గారు కావచ్చు, ఎవరైనా పూర్తి స్థాయిలో ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసి దాన్ని మార్చే ప్రయత్నం చేయండి. తర్వాత చూసుకుందాం మనం టోక్యోలు, జపాన్లు, న్యూయార్క్లు.